నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పుస్తకాలు చదవటం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోవటానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వరపురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ నవల నాకు అనిపించింది అంటే, ఈ నవల నాయిక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం, మహిళా సాధికారత, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళ కట్టినట్టు చేపించారు. అలాగే మాలతి ధైర్యం, మేధస్సు, భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆడపిల్ల చదువుకోవటం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసించింది. సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది. మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు, మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది. ఇలాంటి నవల్ని రాయడం చాలా కష్టం, కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని అనుకొస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది. మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుతుంది. అంటే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే, పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే, అందరూ కూడా త్రిమూర్తులు కూడా, పరమేశ్వరుడు కూడా ఒకరిలో రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతమండి. దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే, ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏమి సూచిస్తాయి అంటే, మన దేశంలో మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం. ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచే వెతుక్కుంటాం. అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర మహిళ అని పెట్టి. ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీస్ జనరల్గా అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు ముర్దేశ్వరపురి గారు అసలు ఆమె సూర్యుని కబలించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసము, రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులని చెప్పడానికి. అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది. ఈరోజు మా మదర్ బాగోలేదు, ఆవిడ బెడ్ రెస్ట్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు. సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే, చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వల్ల మారుతూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే, గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పేది, నువ్వెందుకు భయపడి పారిపోతావు, నిలబడు, ఏది కావాలంటే రక్షించుకో, నేను 10 దెబ్బలు కొడితే నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు, లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు. ఇది మా అమ్మ చెప్పిన మాటలు. మా అమ్మ వంటగదిలో నుంచి వచ్చింది కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది. ఇది మా అమ్మకే కాదు, సగటు భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంది. సో అలాంటి మహిళల, అలాంటి తల్లి దగ్గర, అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను. ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితను అర్థం చేసుకోవాలి మనం.
ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా ఈవెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి. ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే, ఐ డోంట్ నో మ్యామ్, యూ హ్యావ్ టు టెల్ మీ, a part of you should be there in this book, a part of your life, a part of your exposure, a part of your, I feel it is a semi-autobiography of yours. I think that's what you feel, I feel. That's more or less your life, right? So it's quite inspiring. We would be reading about you. It's quite inspirational to all of, to everyone, to all the... సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు. మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం. కానీ ఈరోజు ఆయన భాషను ఉపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్గా, చాలా అద్భుతంగా ఉంది. ఒక ఆయన ధార చూస్తుంటే నిజంగా ఆర్ఎస్ఎస్ ఎలాంటి బలమైన నాయకులు తయారు చేసిందని అంటానికి ఒక నిజమైన ప్రతీక ఆయన. సో అలాంటి వ్యక్తులందరి మధ్యలో ఈరోజు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇందాక మీరు నన్ను ఐ లవ్ యూ అన్నారు, ఐ లవ్ యూ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో చేపట్టిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తెలిపారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 13వ తేదీన గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరగనున్న తొలి సంతకం కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొంటారని చెప్పారు. అదే రోజున వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి గుంటూరు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కల్తీ మద్యంపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. శనివారం వైసీపీ నగర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ని వైసీపీ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ పై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు సరిగ్గా స్పందించలేదని మండిపడ్డారు. ఫోటోలకు ఫోజులు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వంద సంతకాలు తీసుకుంటే ఈజీగా మరి 60,000 కన్నా ఒక నియోజకవర్గానికి 60,000 సంతకాలు చేస్తే ఇలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిదే కనిపిస్తుంది. వర్షం వచ్చినా నేను ఆగను అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధమైన నాయకుడు, ఆయన నాయకత్వంలో మనం పనిచేయటానికి, ఆయన నాయకత్వంలో మనం ఉండటానికి నిజంగానే గర్వపడాలి. నిజంగానే మనం గర్వంగా ప్రతి చోట కూడా వెళ్ళి బాధ్యతగా మీ కుటుంబం బాధ్యత మాది అని చెప్పే విధంగా మన నాయకుడు మనకు ఆదేశం ఇచ్చారు. ఈ పీపీపీ మోడ్ మనందరికీ తెలుసు, కానీ ప్రజలకు తెలుసా? చదువుకునే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తెలుసు, కానీ పేద విద్యార్థులు వేరే ఒకళ్ళు చదువుకునే ఇంజనీరింగ్ వాళ్ళకి తెలుసా? కానీ ఒకరికి ఒకళ్ళు తోడించుకోవాలన్నా, ఒకరికి ఒకళ్ళు మనం సహాయం చేసుకోవాలన్నా ఈ సంతకంతోనే మనం చేయగలమని చెప్పి ప్రజలకి చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు వరకు, అంటే నవంబర్ 22వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి మనకి బాధ్యత ఇచ్చారు. టౌన్ సంబంధించి కోటి సంతకాల సేకరణ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. గుంటూరు తూర్పు మరియు టౌన్ కార్యాలయంలో అబ్జర్వర్గా నిమ్మకాయల రాజనారాయణ గారు, అలాగే రేపటి రోజు ప్రోగ్రాం అంటే 13 జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు దాకా జరిగే ఈ కోటి సంతకాల సేకరణ సంబంధించి 10వ తారీఖున పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు 11వ తారీఖున టౌన్ కార్యాలయంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆర్గనైజ్డ్గా ప్రజలకి ఏం చెప్పాలి ఏంటి అనేది క్యాడర్, ఇక్కడ వచ్చిన నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అలాగే కార్పొరేటర్లు, అనుబంధ విభాగాలు, జిల్లా మరి స్టేట్ కమిటీ, అలాగే వార్డు ప్రెసిడెంట్స్, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆర్గనైజ్డ్గా వార్డుల్లో ఏ విధంగా ప్రజలకి చేయాలని చెప్పి తొలి సంతకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి రేపు 13వ తారీఖున మండే మార్నింగ్ 9 o'clockకి ఇక్కడ మోదుగుల గారు, అలాగే అబ్జర్వర్గా పోతుల మహేష్ గారు, అలాగే మరి నియోజకవర్గ అబ్జర్వర్గా నిమ్మకాయల రాజనారాయణ గారి ఆధ్వర్యంలో క్యాడర్తో సంతకాలు సమీకరణ ఇక్కడి నుంచి చేసి, ఇక్కడి నుంచి వార్డుల్లో ప్రతి వార్డులో కూడా 23 వార్డుల్లో ఒకే రోజు క్యాంప్గా పెట్టి వార్డుల్లో మొదలుపెట్టి అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ పీపీపీ మోడ్ ఏ విధంగా రాష్ట్రాన్ని అన్యాయం జరుగుతుంది,
రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే 13వ తారీఖున 9 గంటలు ఇక్కడ కంప్లీట్ అవ్వంగానే ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర లిక్కర్ వల్ల అంటే ప్రతి సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుంది. చదువుకునే పిల్లలకి అన్యాయం జరుగుతుంది, హాస్టల్లో ఉన్న పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అలాగే మరి వీళ్ళ కల్తీ మద్యం వల్ల మరి ఏ విధంగా ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడైనా కూడా ప్రాణాలు తీసే వాళ్ళుగా వీళ్ళు ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కుతున్నారు. కాబట్టి దాన్ని ఆపాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 13వ తారీఖున ఇక్కడ ప్రోగ్రాం కోటి సంతకాల సేకరణ తర్వాత అక్కడికి వెళ్ళి 13వ తారీఖున 11 గంటలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ ఎమ్మెల్యే అంటున్నారు లిక్కర్ తాగడం వల్ల అలాంటి జబ్బులు వస్తాయి అనేది, పిల్లలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఫుడ్ పాయిజన్ వస్తుందని పిల్లలు జాగ్రత్తలు తీసుకోలేదని నేను ఒక ఎమ్మెల్యే. అదేనండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం వాళ్ళ దగ్గర ఉంది, నిర్లక్ష్యం మా దగ్గర ఉందని చెప్పలేక పిల్లల మీద నెడుతున్నారు. సరే, నేను ఒకటి అడుగుతానండి, ఒక్క బాబుకి ఏదైనా అంటే అన్హైజీనిక్గా ఉంటే అందరూ అన్హైజీనిక్గా ఉన్నారు అని అంటే దాని లోపం ఎక్కడుంది? అంటే ఆ ఏరియా, ఆ ప్రాంతం, అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగాలేదు, వాళ్ళు అన్హైజీనిక్గా ఉంటున్నారు అని అంటే మీరు ఏం చేస్తున్నారు? మీ హాస్టల్లో ఎందుకు మీరు దాన్ని అంటే శానిటేషన్గా కానీ దాని ఫుడ్ పరంగా కానీ మీరు ఎందుకు దాన్ని కేర్ తీసుకోలేకపోతున్నారు? కేర్ తీసుకోవట్లేదు. ఒక్కళ్ళదంటే ఆ కుటుంబందో ఆ మనిషిదో అనుకోవచ్చు, లేకపోతే ఆ పిల్లోడిదే అనుకోవచ్చు. అంతమందికి జరుగుతుంది అంటే మీ నిర్లక్ష్యం ఎంత ఉంటుంది? అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నట్టే. ఎందుకంటే ప్రభుత్వం ఒత్తిడి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో ఒక్కటి ఆలోచించండి మీరు. అప్పుడు ఫుడ్ కమిషన్గా ఉన్న వాళ్ళు ఆయన ప్రతిసారి ప్రతి చోట వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి, బాగుంటుందా లేదా, బాగోపోతే వాళ్ళని సస్పెండ్ చేయటం, దాన్ని అంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళు అలర్ట్గా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి? మొన్న కురుపంలో జరిగింది, నిన్న పత్తిపాడులో జరిగింది. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నానండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏంటి నజీర్ గారు ఉన్నారు, మరి పత్తిపాడు నియోజకవర్గాన రామాంజనేయులు గారు ఉన్నారు, అలాగే పక్కన మరి గల్లా మాధవి గారు ఉన్నారు. జరిగిన ఇష్యూ మొన్న రాత్రి జరిగింది. నిన్న ఏదో వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చారు. ఏం చేసి వెళ్ళారు మేడం? కురుపంలో జరిగింది మేడం, ఏం చేశారు మేడం? ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో మరి ఒక మినిస్టర్ ఉన్నారు, ఒకళ్ళు సీఎం ఉన్నారు, ఇద్దరు మినిస్టర్లు. మరి తెనాలి గారు మినిస్టర్ గారు, నాదెళ్ల గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు? సరే, వీళ్ళంతా వదిలేయండి. మరి జీజీహెచ్ని డెవలప్ చేస్తున్నాను, డెవలప్మెంట్ కోసం నేను ఇంత ఖర్చు పెడుతున్నాను అని చెప్పుకుంటున్న ఎంపీ గారు పెమ్మసాని గారు ఏమయ్యారు? కేంద్ర మంత్రి గారు కదా. అంటే కేంద్ర మంత్రి గారు ఉన్న ప్రదేశంలో ఇలాంటివి బీసీ హాస్టళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారని, ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు మరొక 29 మంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? చేస్తారా? అబద్ధం లేకపోతే సిసి కూడా ఎక్కింది. ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్తుంది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు, వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు, ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి వాళ్ళు. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టాను, రోజు వస్తాను కంగారు. ఊరేస్తారేమో అంతేనా? ఎందుకంటే నీ చాలా ఊరే సుబ్బని నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేయగలవా?
వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతమీ చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంతమీ చేయగలిగేదా? విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. రాజగోపురం ముందు ఆలయ ఈవో సీనా నాయకు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకి సేవ చేయడం ప్రధానమని ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ తెలిపారు. దుర్గగుడి ఉద్యోగులు పాలక మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తామని ఈవో సీనా నాయకు తెలిపారు. పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారంటూ ఈవో సీనా నాయకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 10 నిమిషాలు ఆలస్యంగా మీడియా సమావేశానికి హాజరయ్యారు. నూతన పాలక వర్గానికి మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు అంటే అది ఒక పదవిలా కాకుండా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సేవ చేసుకునే ప్రథమ సేవకుడుగా నేను భావిస్తున్నాను. నేను కేవలం మీకు సేవకుడిని మాత్రమే అని ఈ సందర్భంగా ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సేవకుడునై నాకు ఈ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అనే పదవి ద్వారా సంక్రమించిన అధికారములను కేవలం దేవస్థానం అభివృద్ధికి మరియు దర్శనార్థమైన వచ్చి భక్తులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు, సౌకర్యములు కల్పించడమే నా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం మరియు బాధ్యత అని తెలియజేస్తున్నా. వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గా నగర్ ఏదైతే మొన్న ఎవిక్షన్ చేయించామో ఆ కనకదుర్గా నగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్డ్స్ అర్జున వీధి మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విఐపీలు కావచ్చు. మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. అతి త్వరలో చైర్మన్ గారితో సభ్యులతో కలిసి కనకదుర్గా నగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటరు, అక్కడే విఐపీ లాంజు, ఆర్జిత సేవా కౌంటర్లు, అక్కడే క్లోక్ రూము, అక్కడే మొబైల్ సెంటరు, ఇవన్నీ కూడా కిందనే మనము డిపాజిట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఎవరైతే నడవలేని వారు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, చంటిబిడ్డల తల్లులు ఉన్నారో వాళ్ళకు లిఫ్ట్ ద్వారా, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెట్ల గుండా మొత్తం కింద బరువు అంతా దింపుకొని ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు కానీ మొబైల్స్ కానీ అన్నీ కూడా కింద పెట్టేసేయాలి. ఆ విధంగా మనము కనకదుర్గా నగర్లో మనము ప్రారంభించడం త్వరలోనే ప్రారంభిస్తాం మీ అందరి సమక్షంలో. అమృత్ 1.0 పథకం కింద తెనాలిలో 11వ వార్డులో నిర్మితమైన 10 MLD మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో తెనాలి నియోజకవర్గ అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ వడ్రానం హరిబాబు, మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు, స్థానిక కౌన్సిలర్ రత్నకుమారి, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ఒక బలమైన నాయకులకి, కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతూ ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి, దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అంతే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు. ఒకప్పుడు లేదు. ఈ క్యాన్సర్ ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం పాడైతే పెద్ద మనుషులు, ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అనేటువంటి అని ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చి పెట్టారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి, రెండు దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్లని అందరినీ కూర్చోబెట్టి శతాబ్దం కిందట బాలికలకు ఉచిత విద్యను అందించడం కోసం స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు ఏర్పాటు చేసిన శారదా నికేతన్ వేలాది మందిని విద్యావంతులుగా మలిచిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. శారదా నికేతన్ పాఠశాల అదనపు గదుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విద్యా సంస్థలు గుంటూరుకే గర్వకారణమని అన్నారు. పౌర సంఘాలు, సామాజిక సేవా సంస్థలు విద్యా సంస్థ అభివృద్ధికి ముందుకు రావడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. చాలా చక్కగా మనకి టీచర్స్, ప్రిన్సిపల్, పెద్దలు అందరూ కూడా ఎలా ఉండాలి అని చెప్పి ప్రతి నిత్యం నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పాదాభివందనాలు. అయితే మన ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే ఈరోజు ఎంతో త్యాగాలు, ఎందరో త్యాగధనుల వల్ల ఈరోజు ఈ విద్యను అధిరోహించి సమాజంలో ఉన్నత శిఖరాలకి ఆడపిల్లలు చేరుకుంటున్నారు అంటే దాని వెనకాల ఎందరో త్యాగధనుల యొక్క కృషి. వారందరినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారందరికీ అంజలి ఘటిస్తూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలు ఏమున్నాయో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మనం రానున్న రోజుల్లో మీ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఇలాంటి స్టేజ్ల మీద సగం మంది మగవారు కూర్చుంటే వారికి సమానంగా సగం మంది ఆడవాళ్ళు ఉండాలి. అలాంటి ఉన్నత శిఖరాలకి ఆడపిల్లలందరూ ఎదగాలి. ఉన్న అనేక మంది ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు అందించారు. భవిష్యత్తులో కూడా ఆ తోడ్పాటుని మనం పొందుతాం. మిత్రుడు వీరప్రకాష్ గారు లయన్స్ క్లబ్ గవర్నర్గా పనిచేశారు. వారు చొరవ తీసుకొని ఈ మహాయజ్ఞానానికి పునాది వేశారు. మన ముందు మోదుగుల రవికృష్ణ గారు ప్రముఖ సాహితీవేత్త, సాహితీ విమర్శకుడు. దాదాపు 100 పుస్తకాలు, పాత పుస్తకాలు, మార్కెట్లో లేని పుస్తకాలు. స్కూల్లో ఈరోజు ఏదైతే కొత్తగా క్లాస్ రూమ్స్కి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నామో ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది, ఒక హిస్టరీ ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న స్కూల్ ఇది. అమ్మాయిలు మొట్టమొదటిగా వచ్చి చదువుకోవాలి, వచ్చి మిగతా వాళ్ళలాగా మగవారిలాగా అమ్మాయిలు కూడా చదువుకొని పైకి రావాలి, వాళ్ళ కాళ్ళపైన ఉంచుకోవాలనే ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేసిన స్కూల్. ఒక్కొక్క స్టార్ట్ చేసినప్పుడు 10-15 మందితో స్టార్ట్ చేశారు, కానీ ఈరోజు దాదాపు 450 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి అవకాశం ఉంది. మేము చాలామంది వస్తూ ఉంటే కూడా హాస్టల్ వెళ్ళకపోతా ఉన్నాం, వెనక్కి పంపించేస్తున్నాం అనే పరిస్థితి ఉంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లోనే అద్భుతంగా జరుగుతూ ఉంది, ఏదో అయిపోతుందని కాదు. ఇటువంటి స్కూల్లే నిజంగా ఎక్కువ మందికి చదువు చెప్తున్న స్కూల్స్ ఇలాంటి స్కూల్సే. వీటిని మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దాతల ముందుకు వచ్చారో, ఈరోజు ఇస్తూ ఉన్నారో వీటికి, ఈ కొత్త భవనానికి కొత్త క్లాస్ రూమ్స్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరింతమంది ముందుకు రావాలి. మా వైపు నుంచి కూడా ఏమైనా సాయం కావాలంటే తప్పకుండా మేము కూడా చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ వారికి తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు శారదా నికేతన్ స్కూల్లో ఉన్నాము. స్కూల్ కాలేజ్ని ఎప్పటి నుంచో నిర్వర్తిస్తున్న యొక్క గొప్ప చరిత్ర గల స్కూల్ ఇది. 1920 నుంచి కూడా ఈ యొక్క స్కూల్ని చాలా నిర్విరామంగా బాలికల కోసం నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా 700 మంది బాలికలు ఇక్కడ ఇటు స్కూల్లో అటు కాలేజ్లో క్లబ్డ్గా చదువుకుంటూ ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్గా ఇది ఉంది. అయితే ఈరోజు మరింత విస్తరణ కోసం ఇంకొక 6-7 గదులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడి దానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు మేము కూడా భాగస్వామి అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. మరింత దీనికి అభివృద్ధి పదంలోకి ఇది ముందుకు వెళ్ళాలి. మరి మేము ప్రజాప్రతినిధులుగా ఇందులో మౌలిక వసతులు కల్పన కోసం కూడా ఎంతో కృషి చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ స్కూల్ చరిత్ర పర్టికులర్గా మనము తీసుకుంటే మరి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి దంపతులు విద్యార్థినుల చదువు కోసం వారు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఆయన మాలపల్లి అనే ఒక రచన కూడా చేశారు, ఎంతో ప్రాచుర్యం పొందిన రచన అది. అలాగా ఎంతో సూక్ష్మ ఆలోచనలతో కలిగిన గొప్ప వ్యక్తులు నిర్వహించిన ఈ యొక్క స్కూల్ అందులో చదువుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా
ప్రతి ఒక్కరు కూడా భావించాలి. అది గుంటూరు పశ్చిమలో ఉన్నందుకు కూడా మేమందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ 6 గదులు మరిన్ని గదులుగా ముందుకు వెళ్ళాలి. ఇంకా విద్యార్థుల లెక్క ప్రకారం కూడా రేపు ఇది +2 వచ్చే ఒక అవకాశం కూడా దీనికి ఉంది కాబట్టి దీనికి మేము కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రిన్సిపల్ గారు అటు అనేక దాతలతో ఈ స్కూలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నో స్కూల్స్ నేను రావడం జరుగుతుంది కానీ నిజంగా ఈ స్కూల్ మాత్రం ఒక దేవాలయంలోకి ఒక ఆశ్రమంలోకి వచ్చిన ఒక ఫీలింగ్ని కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే చాలా చక్కగా ఈ ప్రాంగణాన్ని వీళ్ళు మెయింటైన్ చేయడం కానివ్వండి, పిల్లలందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా ఈ స్కూల్లో ఉండడం కానివ్వండి, దీన్ని నిర్వహించడం కోసం ఈవో గారు ప్రిన్సిపల్ గారు కృషి చేస్తున్న విధానం కానివ్వండి చాలా చాలా అభినందనీయం. శారదా నికేతన్ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం ఇటు ఎండోమెంట్స్ వారు, స్వచ్ఛంద సంస్థలు, ఈ యొక్క మన సెంట్రల్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు, స్థానిక సభ్యురాలు గల్లా మాధవ్ గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క పాఠశాలకి కళాశాలకి ఏమైతే అవసరమో మౌలిక వసతులు కల్పించడానికి ఈనాడు ఒక చిరు ప్రయత్నంగా ఈ వేదిక అని చెప్పి మీకు మనం చేస్తాం. 2 అంశాలు. ఒకటి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆనాడు ఏ ఆశయంతో అయితే ప్రారంభమైనటువంటి ఈ శారదా నికేతన్ మహానుభావులు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సమాజాన్ని ఆయన ఆనాటి నుంచే ఈ సమాజానికి ఏది అవసరమో గుర్తించి ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ప్రదేశాన్ని ఎక్కడ కూడా మలినం అంటకుండా దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం. అలాంటి ప్రారంభం ఉన్నవ లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి అంశం. మరి ఆయన చేసిన ఆలోచనని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా మన అందరిది కూడా. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం, ఆయన యొక్క ధ్యేయం, ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య అనేది అవసరం. ఒక మౌలికమైనటువంటి వసతి కల్పించగలిగినప్పుడు ఈ సమాజం అరమరికలు లేనటువంటి సమాజంగా ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఆయన నాటిక ఏదైతే ఉందో మాల్పల్లి నాటిక, దాని ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనం మర్చిపోకుండా చేసినట్టు వాళ్ళతో అని చెప్పి నా భావన. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక కొందరు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలకి విఘాటం కలిగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో జరిగిన డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి ఘటనలపై జగన్ ఎందుకు నోరు మెదపటం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు రాజకీయ ముసుగు వేసుకుని తిరుగుతున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తప్పు చేసిన వాడికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు, నోటీస్ ఇస్తారు. నువ్వెవడో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు, నోటుకొచ్చి మాట్లాడడానికి. పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒక పోలీస్ ముందు, ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. ఈరోజు వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద భావించాలి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. బీసీ వసతి గృహం విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ విద్యార్థులకి అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, వివిధ విభాగాల్లో మరమ్మతులకి గురైన పరికరాలు ఉంటే వాటిని కూడా ఉపయోగంలోకి తీసుకొని రావాలని అన్నారు. కాగా అనపర్రు వసతి గృహంలో విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ పాల్గొన్నారు.
మన డిస్ట్రిక్ట్ అది ఒక గొప్పతనం. పేరెంట్స్ ఫస్ట్ నుండి పిల్లలు చదివిస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఈ కల్చర్ ఆశ్రయం మేడం. మీరు చూడండి మేడం, ఎంత పూర్వ బీటెక్ చదివింది ఇద్దరు పిల్లలు. ఎవరిని బయటికి తెచ్చుకోవద్దని చెప్తున్నాం. మీకు భోజనం బాగా పెడతాం. అవును, హై ప్రోటీన్ డైట్ మేడం. హై ప్రోటీన్ డైట్ చెప్పాను మేడం. ఎవరున్నారు ఇక్కడ? దేశ ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి పీఎం ధనధాన్య కృషి యోజన పల్సెస్ లో ఆత్మ నిర్భర్త మిషన్ కార్యక్రమాలని ప్రారంభించి వర్చువల్ గా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాం ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ప్రతిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ స్కీమ్ వలన రైతాంగానికి మేలు చేకూరుతుందని చెప్పారు. ఆహార ఉత్పత్తిలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. మారుతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో పప్పు దినుసుల ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. కేంద్ర పథకాలని సద్వినియోగం చేసుకుని పప్పు దినుసులు 100% ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కోట్ల రూపాయలతో 2 కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు. దాని పేరే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమం. దీనివల్ల మన జిల్లాలో, మన రాష్ట్రంలో 4 జిల్లాలు ఎంపిక కాబడ్డాయి. అన్నమయ్య, సత్యసాయి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపూర్. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. అయితే దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులకు అనుగుణంగా ఏవైతే ఈరోజు 100 జిల్లాలు దేశంలో అనౌన్స్ చేశారో, దేశ యావరేజ్కి చేరుకోవడానికి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది. అందులో ఈ 4 జిల్లాల్లో మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలు, హార్వెస్టింగ్ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, గోడమ్స్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మినుములు కానీ, కందులు కానీ ఇంతవరకు మనం పండించేవి 25% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేశాయి. ఇటు మార్కెట్ కానీ, అటు నాఫెడ్ కానీ. ఈ స్కీమ్ వల్ల 26 జిల్లాల్లో ఈ 2 పల్సెస్కి ఏదైతే కందులు, మినుగులు 100% ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం, ఈరోజు పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. మనకు సరిపోయినటువంటి పప్పు దినుసులు ఉత్పత్తి కావడం లేదు. ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారాయి. కాబట్టి పప్పు దినుసుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఈరోజు ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పథకాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో, ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా ప్రయోగిస్తోంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ ఏటీఎస్ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ యాప్ తో మద్యం బాటిల్పై ఉన్న లేబుల్ ను స్కాన్ చేయడం ద్వారా దాని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు. చాలా లేటెస్ట్ మెషినరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి దాంట్లో యాసిడ్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ప్రజలకు హాని కలిగించే పదార్థాలు ఏమున్నాయా, టోటల్ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పిస్తాం. ఈఎన్ఏ దగ్గర నుంచి టెస్ట్ చేస్తాం, బ్లెండింగ్ అయినాక మళ్ళీ టెస్ట్ చేస్తాం, మళ్ళీ బ్యాచ్ తయారైన తర్వాత బ్యాచ్ టెస్ట్ చేస్తాం, మళ్ళీ ర్యాండమ్గా
షాపులు డిపోలకు వచ్చిన తర్వాత ర్యాండమ్గా తెప్పించి టెస్ట్ చేస్తాం. ఇంత ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేస్తూ ప్రతిదీ డిపో నుంచి వెళ్ళే ప్రతి బాటిల్ కూడా ట్రాక్ చేస్తాం. షాప్కి వెళ్ళే వరకు కూడా ట్రాక్ చేస్తాం. షాప్ దగ్గర కూడా షాప్ ఓనర్ ట్రాక్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమ్ పెట్టాం. అవన్నీ గతంలో మీరు అవన్నీ కట్ చేస్తారు, ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకని ఇప్పుడు మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదానికి యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ యాప్ రిలీజ్ చేయడం వల్ల ఎవరైనా ఏ సామాన్య ప్రజలైనా సరే దీన్ని ఈ యాప్లో ఆ బాటిల్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కొంతమంది నాయకులు చెప్తున్నారు ప్రతి 4 బాటిల్ ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయడం. 4 చనిపోయారు, మామూలుగా చనిపోయినా కూడా 4 దీనివల్ల చనిపోయారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం. దాని మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ఎఫ్ఐఆర్ కట్టించాం. ప్రతి ఒక్కరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. ఆయన వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు, ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ కూడా ఎవరు చనిపోయినా దీంతో లింక్ చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే శవరాజకీయాల మీద నుంచి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిందే. 600 మంది మామూలుగా సహజ మరణాలు ఏదైనా కానీ 600 మంది చనిపోతే 600 మంది కోసం ఆయన ఓదార్పు యాత్ర చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఇలా మళ్ళీ కొత్త దుర్మార్గమైన ప్రజలు ఇవాళ మీరు చేసినటువంటి పనులకి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా మీలో పరివర్తన రాలే. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటాం. వాస్తవాలు ఉంటే రండి, నిజంగా మేము ఓపెన్గా ఉన్నాం. ఇందులో అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆల్రెడీ అక్కడ SH1 సస్పెండ్ చేశాం. ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఉన్నారన్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. ఎవరు కూడా అధికారులందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాం. ఎవరి ఏరియాల్లో కానీ ఇలాంటి సంఘటనలు సంభవించడానికి సమస్య లేదు. అక్కడ ఇంటెలిజెన్స్గా వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఏది వచ్చినా కూడా వాళ్ళది బాధ్యత ఉంటుంది. అలాగే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకునే దానికోసం మరింత పటిష్టంగా డిపార్ట్మెంట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇలాంటి తప్పుడు అయినటువంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దానికి విచారణకు ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉండాలని కూడా చెప్పాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. మీరు ఊరికి ఆరోపణలు చేయడం కాదు. జరిగినటువంటి విషయాలు మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అలాగని చెప్పి అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తే మటుకి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదంతా కూడా తక్కువ టైంలోనే జరిగింది. అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొన్ని తక్కువ రోజుల్లోనే జరిగింది. దీనికి ఇతర రాష్ట్రం అందుకని 4 టీంలు వేసాం. ఆ 4 టీమ్స్ కూడా మొత్తం డీటెయిల్గా కింద వరకు వెళ్తాం. ములకల చెరువు కూడా అది రీసెంట్గానే కాంపౌండ్ వాల్ కట్టారు. 10 feet హైట్లో కాంపౌండ్ వాల్ కట్టారు. రీసెంట్గా జరిగింది అది. మనకి ఏదైతే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ సేల్ తక్కువ ఉంది, వేరే చోట్ల ఇది జరిగింది. అది మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడికి ఒక వెహికల్ వచ్చి సప్లై చేస్తుంటే ఆ వెహికల్ని ఫాలోఅప్ చేసుకుని ఆ వెహికల్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే ఆ జనార్దన్కి సంబంధించినటువంటి
షాప్స్ ఒక 2 ఇక్కడ ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం దాని మీద కూడా నిఘా పెట్టాం. దాని మీద అక్కడ కూడా మనకి ప్లేస్. కేంద్రానికి ఒక లేఖ రాశారు అమిత్ షా గారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర ప్రజలు మాన ప్రాణాలు కొలగొట్టినటువంటి వ్యక్తులు, ఆదాయాన్ని వాళ్ళ స్వార్థ ఆదాయాల కోసం ఇవాళ మొన్న ప్రధాన సూత్రధారని అందరూ తెలిసింది, నెంబర్ 2 అనుకుంటున్నారు అందరూ. మరి అతను జైలు నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గు చేయట్లేదు. ఆయన నేను అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా, ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు గతంలో జంగారెడ్డిగూడెంలో దగ్గర 30 మంది చనిపోయారు, దాని మీద సిబిఐ లేదు, ఎవరు మాట్లాడలా, దాని మీద ఒక కేసు కూడా కట్టలా. ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కలిసి వెళ్ళాం అక్కడికి. వెళ్ళి అక్కడంతా కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేశాం. కానీ ఆ నాయకులు పోయినోళ్ళు పోయారులే అని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే కాదు, చాలామంది అక్రమ మద్యాలు ఇప్పుడు వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది కదా, ఇవాళ దాని గురించి మాట్లాడమన్నాడు. స్మార్ట్ రేషన్ కార్డులు పౌర సరఫరాలో నూతన అధ్యాయమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు పొందుపరిచి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రేషన్ దుకాణాలని స్మార్ట్ గా మార్చి డీలర్లకు లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎప్పుడైనా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు, అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. చౌకదారుల దుకాణాల్లో వాళ్ళకు కూడా కమిషన్ పెంపుతో పాటు వాళ్ళకు కూడా ఒక స్మార్ట్ షాపులుగా కూడా ప్రభుత్వం మార్చి ఆ డీలర్లకు కూడా లబ్ధి చేకూర్చాలంటే ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ కార్డును కూడా మీరు దయచేసి బస్సులో కూడా జనార్దన్ చెప్పి ఈ కార్డు చూపించి, ఆధార్ కార్డే కాదు ఈ కార్డు చూపించినా కానీ మీకు అన్ని కూడా ఐడెంటిటీ కార్డు కూడా ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రవీంద్రబాబు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మేకల రవీంద్రబాబు జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఇతర ముఖ్య నేతలు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా చిరంజీవి అభిమానిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. జనసేన పార్టీ కోసం కూడా రవీంద్రబాబు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. దేవుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు మెండుగా ఇవ్వాలని, కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మాతో కూడా మేము నిర్వహిస్తూ గుంటూరు జిల్లాలో ఉన్న చిరంజీవి అభిమానులందరికీ ఆదర్శవంతంగా నిలబడ్డ మేకల రవీంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలకు మేమంతా రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ, చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అన్న మొట్టమొదటిగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి మేకల రవీంద్రబాబు గారు. ఆ మేకల రవీంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో ఇవాళ ఆయన అభిమానులు ప్లస్ మా జనసేన నాయకులందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆఫీస్లో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ముందుగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా తరపున, అట్లానే వ్యక్తిగతంగా నా తరపున కూడా రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆ దేవుడు ఆయనకి మరింత శక్తిని ఇవ్వాలని చెప్పేసి ప్రజాసేవ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూస్తున్నాం గత 4-5 దశాబ్దాలుగా చిరంజీవి గారి మీద అభిమానంతో ఆయన చేస్తున్నటువంటి మరి ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై స్వతహాగా ఆయన కూడా స్కూల్స్ రన్ చేస్తూ నేను కూడా ఈ సమాజానికి సేవ చేయాలన్న ఒక భావనతో అటు చిరంజీవి ఫ్యాన్స్ ద్వారా కానీ ఇటు వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ చాలామందికి నాకు తెలిసి సహాయం చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినా కానీ ఒక పక్కన ఫ్యాన్స్తోనే ఉంటూ పార్టీకి కూడా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తూ
కుర్రవాళ్ళందరూ నేనున్నాను మీరు ముందు పదండి నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గుంటూరు జిల్లాలో రవీంద్ర గారు. సో ఆయనకి మరొక్కసారి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో మరింతగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి దానికి గాను ఆ శక్తిని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జన్మదినం రోజున అంటే నా పుట్టినరోజున ఈరోజు ఈ మన జనసేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు నాయకులంతా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో బేసిక్గా మీ అందరం మెగాస్టార్ ఫ్యాన్స్ మొదటి నుంచి కూడాను. ఆ తర్వాత 20 ఏళ్ళ నుంచి పైగా పవర్ స్టార్ ఫ్యాన్స్గా మేము జనసేన పార్టీలో ఉండి పనిచేస్తూ ప్రజారాజ్యం పార్టీకి ఎట్లాగా కృషి చేసి పనిచేసామో అలాగే జనసేన పార్టీ కూడాను పనిచేస్తూ ఒక జనసేనలో కూడా ఒక కీలక పాత్ర వహించాలనేటువంటి ఒక ఆలోచనతో మంచి సేవ చేయాలని ఒక కార్యకర్తగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అట్లాగే మన నాయకులందరూ ఉన్నటువంటి వాళ్ళందరి ఆదరణతో వాళ్ళ ఆశీర్వచనాలతో ఖచ్చితంగా జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటానని అట్లాగే నా వంతు కృషి అన్ని విధాల సపోర్టు పార్టీకి ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక అర్థం, ఒక పరమార్థం, ఒక వాల్యూ ఉండాలని భగవంతుడు మనం పుట్టించాడు కాబట్టి మనకు తోచిన సేవ చేయటం అనేది మన కర్తవ్యం సమాజంలో. అలా నా వంతుగా నేను చిరంజీవి గారి పేరుతో గత 30-40 ఏళ్ళుగా సేవలు చేస్తున్నాను, మీ అందరూ తెలుసు. బట్ కొత్తగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి ఆశీస్సులు, ఇన్స్పిరేషన్, స్ఫూర్తి మాకు ఎంతో ప్రాణదాయకం. ఆయన ఇచ్చినటువంటి పిలుపు రక్తదానం కానీ ఇంకేదైనా కానీ ఆయన లేకుండా మేము లేవనేటువంటి పరిస్థితి. ఈరోజు తల్లిదండ్రులు మమ్మల్ని కన్నప్పుడు కూడాను మాకు అండాదండగా అన్నిటికీ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి మెగాస్టార్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన్ని మేము గుండెల్లో పెట్టుకొని మేము కొలుచుకుంటున్నాం అందరం కూడా ఇక్కడ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో రాష్ట్ర మరియు జిల్లా శ్రేష్ఠ విద్యాసేవ పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ రాష్ట్ర అధ్యక్షులు గొల్లపూడి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శి సోమసుందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సాతినేని శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు చిన్నం శ్రీనివాసరావు, కార్యదర్శి కోనూరి జయకుమార్, కోశాధికారి పఠాన్ ముసరత్, జిల్లా సంయుక్త కార్యదర్శి నక్క జార్జిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మిడత మాట్లాడారు. ఆ విద్యను బోధించే ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించుకోవటం మనందరి బాధ్యత అని చెప్పారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని బోధించేవాడే ఉపాధ్యాయుడని అన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యారంగానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను, వారి ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందజేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ సభ్యులు అందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. మా మోహన్ గారు ఊరి దగ్గర కుంటమొక్కల గ్రామం ఉంది. అక్కడ మా మదలో ఈ మధ్య ట్రాన్స్ఫర్ అది గొడవలు బాగా నాకు మాత్రం చాలా తృప్తిగా ఉంది. స్కూల్కి వచ్చింది అందరి డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ని ఒక మంచి నాయకత్వం మోహన్ రావు ఆధ్వర్యంలో చేసినటువంటి సెక్రటరీలకి మిగతా అందరికీ, అట్లాగే చాలా మందికి కూడా వాళ్ళు చిక్కారండి అంటే చాలా ఆనందపడుతున్నారు. నిజంగా చిక్కారని అంటే ఏదో తృప్తి. మీరున్నారు ఇది కవిత అన్నారు, చాలా తక్కువే తింటారు. లేదంటే నగరాకృతి అంటే ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి హ్యూమన్ బీయింగ్స్ కొంత ఆనందం ఉంటుంది. అంటే టీచర్ నన్ను గుర్తించాలని ఒక ఆలోచన విధానాన్ని రాధాకృష్ణ గారి యొక్క వారసత్వంగా మనం తీసుకుంటే, మరి ఇక్కడ మీ ఏరియాలో ఉన్నటువంటి సంస్థల్లో ఒక మంచిగా మీరు గుర్తింపు వస్తే డెఫినెట్గా ఆ సంస్థలకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటున్నటువంటి ఆలోచనతో మోహన్ రావు చేసినటువంటి కార్యక్రమానికి మేము ఒక వృధా సాయం తప్పితే మేమంతగా దీనికి ఉపయోగపడింది లేదు. కానీ ఒకటి
మనం లెక్కలు చెప్తూ ఆలోచన విధానాన్ని పిల్లల్లో పెంచుతున్నాం. సైన్స్ చెప్తూ సృజనాత్మకంగా పెంచుతున్నాం. తెలుగు చెప్తూ విలువలు నేర్పుతున్నాం. మరి ఇంతేనా అంటే మనందరి గురించి ముఖ్యంగా నేను కూడా ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి గురువులు అంటే పుస్తకాల్లో పాఠాలు చెప్తారు.